హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. యాక్చువల్లీ లాస్ట్ వీడియో వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్కి మంచి వ్యూస్ వచ్చాయి అండ్ సబ్స్క్రైబర్ కూడా కౌంట్ కూడా బాగానే పెరిగింది. 32 సబ్స్క్రైబర్స్ ఏమో వచ్చినట్టున్నారు. సో థ్యాంక్స్ ఫర్ దాట్. ఈ వీడియో కూడా సబ్స్క్రైబ్ చేస్తారనుకుంటున్నాను. సబ్స్క్రైబ్ చేసి లైక్ సింబల్ కొట్టండి. ఈరోజు నేను చూసిన మూవీ వచ్చేసి స్మాషింగ్ మిషన్. మూవీ నాకు ఎలా అనిపించింది అని అంటే, నాకైతే నచ్చలేదు భయ్య, అస్సలు నచ్చలేదు. ఒక మూవీ ఒక్క విషయంలో నచ్చకపోవడం ఓకే, కానీ ఈ మూవీ అయితే కెమెరా పరంగా నచ్చలేదు, మ్యూజిక్ పరంగా నచ్చలేదు. ఆ టేకింగ్ అసలు ఆ సినిమా చూడలేదు, మధ్యలోనే వచ్చేసేవాడిని ఇంటర్వెల్కే. కాకపోతే రివ్యూ ఇవ్వాలి కదా అని చెప్పి ఫుల్ మూవీ చూశాను. సో నాకెందుకు అలా అనిపించింది అని చెప్పి ఫుల్ రివ్యూలో మాట్లాడుకుందాం. ఫుల్ రివ్యూలోకి వెళ్ళిపోతే, మూవీ స్టార్ట్ అవ్వడం చాలా బాగానే పర్లేదు, ఏదో సెటప్లో తీసుకెళ్తూ ఉంటుంది. నేను యాక్చువల్లీ నాకు ఈ మూవీ ట్రైలర్ టీజర్స్ పడుతూ ఉంటాయి కదా, డ్వేన్ జాన్సన్ ఉన్నాడు కదా అని చెప్పి నేను టికెట్స్ బుక్ చేసుకున్నాను. డ్వేన్ జాన్సన్ నాకు జుమాన్జీ మూవీలో, ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్లో స్కై స్క్రేపర్ అని ఉంటుంది. ఎవరైనా చూడకపోతే వెళ్ళి ఆ మూవీ చూడండి, చాలా బాగుంటుంది. ఆన్ పాయింట్ టు ది కోర్ ఉంటుంది. అంటే లైక్ ప్రతిదీ రేసీ స్క్రీన్ ప్లే తోటి యాక్షన్ మూవీస్ కోసం బాగా పాపులర్ కదా. సో అలాంటి ఇది కొంచెం డైవర్షన్ లాగా అనిపించింది ఎమోషనల్గా. అతని క్యారెక్టర్ నుంచి, అతను నార్మల్ టిపికల్గా చేసే మూవీస్ దగ్గర నుంచి ఇది కొంచెం డైవర్షన్ లాగా అనిపించింది. సో టికెట్స్ బుక్ చేసుకొని వితౌట్ ఎనీ హైప్ ఆర్ ఎనీథింగ్ నేను మూవీకి వచ్చాను. తర్వాతకి మూవీ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఎక్కడ మనకి బేసిక్గా ప్లాట్ లైన్ తీసుకుంటే, ఇది మార్కర్ అనే ఒక బాక్సర్, అతని ఒక 3 years ఆఫ్ లైఫ్ 1997 నుంచి 2000 వరకు అతని లైఫ్లో జరిగిన సిచ్యువేషన్స్ని మనకు మూవీగా తీసుకొచ్చారు. ఆ పాయింట్ ఆఫ్ టైంలోనే అతను కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటాడు, ఫ్యామిలీ పరంగా, అతని ప్రొఫెషనల్ పరంగా. సో ఆ ప్రాబ్లమ్స్ ఏంటి అని ఎస్టాబ్లిష్ చేస్తూనే మనకు ఒక కోర్ ఎమోషన్ని తీసుకొని స్టోరీ తీసుకెళ్తూ ఉంటారు. అతని వైఫ్గా ఎమిలీ బ్లాంట్ చేస్తారు ఇందులో. కాకపోతే తన యాక్టింగ్ బాగుంది, కానీ ఆ స్కోప్ అంటూ ఏమీ లేదు యాక్చువల్లీ. అంటే స్టోరీ ప్రొసీడింగ్ ఎక్కడ మనకి ఇంట్రెస్టింగ్గా తీసుకెళ్ళదు. ఏదో జరుగుతూ ఉంటుంది, వాళ్ళ లైఫ్లో రెగ్యులర్ సినారియోసే ఉంటాయి, రెగ్యులర్ కాన్వర్జేషన్స్ ఉంటాయి. కాకపోతే ఎక్కడ ఇంట్రెస్టింగ్గా అనిపించదు మూవీ. ఏదో ఒకటి అలా పెట్టుకొని బ్యాక్గ్రౌండ్లో నడుస్తూ ఉంటే ఓకే, కానీ అక్కడ కూర్చొని థియేటర్లో చూడాలి అని అంటే మాత్రం ఈ మూవీ అస్సలు వర్కౌట్ కాదు. ఆ కెమెరా యాంగిల్స్ మాత్రం ఎంత వరస్ట్ ఉంటాయంటే, కెమెరా యాంగిల్స్ ఫైటింగ్ జరుగుతున్నప్పుడు కానీ స్టడీ క్యామ్ తోటి తీసినట్టు ఉంటుంది. స్టడీ క్యామ్ తోటి ఎవరో మధ్యలో ఒక నలుగురు మధ్యలోకి వెళ్ళి ఒక డైరెక్టర్ ఫ్రేమ్ పెట్టినట్టు నాకైతే ఎక్కడ అనిపించలేదు. ఎక్కడనో ఒక దగ్గర డాక్యుమెంటరీ తీస్తున్నట్టు, ఒక జనాల మధ్యలో నుంచి కెమెరా యాంగిల్ పెట్టినట్టు ఉంటుంది కానీ మూవీ. బట్ ఎక్కడ మనకి పర్ఫెక్ట్గా ఒక కెమెరా పెట్టి మూవీ పరంగా మూవీ తీద్దాము, కొంచెం విజువల్గా మంచిగా ఉండాలని తీసినట్టు నాకైతే ఎక్కడ అనిపించలేదు. మరి అది కాలా, అది టేకింగా, కొత్త టైప్ ఆఫ్ టేకింగ్ అనేది నాకు తెలియదు. కానీ మనం చూస్తున్న ట్రెడిషనల్ మూవీస్ కానీ నచ్చే విధంగా అయితే లేదు మూవీ. అది ఏ ట్రెడిషనల్ విధంగా తీసినా కానీ, ఎలా తీసినా కానీ సినిమా బాగుండాలి కదా చూడడానికి. బట్ నాకైతే నచ్చలేదు. ఏదో జనాల మధ్యలలో హెడ్స్ ఉంటాయి, ఇద్దరు హెడ్లు, ఆ హెడ్ కనపడుతూనే ఉంటుంది, అందులో నుంచి షార్ట్ ఉంటుంది. అది అలానే ఒక 1 minute ఉంటుంది. సో చూడబుద్ధి కాలేదు యాక్చువల్లీ ఫర్ ద ఫస్ట్ టైం ఫ్రేమ్. అండ్ మ్యూజిక్ కూడా ఏదో బ్యాక్గ్రౌండ్లో వస్తూ ఉంటుంది, కొన్నిసార్లు వస్తుంది కానీ, బట్ అంత మంచిగా అయితే మ్యూజిక్ కూడా ఏమనిపించలేదు. బట్ దేనికోసం కొంచెం పాజిటివ్స్ అన్నా అంటే ఓన్లీ డ్వేన్ జాన్సన్ యాక్టింగ్ అండ్ ఎమిలీ బ్లాంట్ యాక్టింగ్ కోసం చూడొచ్చు. మిగతా సపోర్టింగ్ క్యారెక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా చాలా బాగా సపోర్ట్ చేశారు యాక్టింగ్. బట్ మిగతావన్నీ గుంత తీసి పాత పెడతారు అందులో. మిగతాది అసలు ఏది బాగాలేదు. మనకి స్టోరీ కానీ, స్క్రీన్ ప్లే కానీ, కెమెరా యాంగిల్స్ అయితే అసలు వరస్ట్. మ్యూజిక్ కూడా అంత పెద్ద నోటిసబుల్ మ్యూజిక్ అన్నట్టు ఏం లేదు, జస్ట్ స్కేలబుల్ అంటే అందులో ఉంటుంది అంతే. కానీ బట్ అంత మంచిగా అయితే నాకేమనిపించలేదు. ఇఫ్ మీరు కనుక చూసుంటే మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తెలపండి. అండ్ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. దట్స్ ఇట్. ఈ మూవీ అయితే లైట్ తీసుకోవడం బెటర్ నన్ను అడిగితే. సో దట్స్ ఇట్ గైస్. See you in my next video. Bye. If you like the video, please like, share and subscribe to the channel. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. Thank you. Bye. See you in my next video.